అండి. హాయ్, మీ పేరు? నా పేరు నర్సయ్య అండి. ఎక్కడి నుంచి? నేను ఇక్కడే ఉంటానండి, హైదరాబాద్లో. యాక్చువల్ నాది కర్నూలు జిల్లా ఆలగడ్డ, ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది ఆలగడ్డ. నాది ఆలగడ్డ అండి. ఓకే. కర్నూలు జిల్లా అంటున్నారు కాబట్టి భూమా ఫ్యామిలీ గురించి మీకు కొంచెం ఐడియా ఉండుండొచ్చు. ఐడియా కాదండి, భూమా ఫ్యామిలీ వాళ్ళు మేము మనుషులేమో అండి. ఓహ్! భూమా అఖిలప్రియ మా ఎమ్మెల్యే అండి, మాది ఆలగడ్డే. ఓకే. వాళ్ళ చెల్లెలైనటువంటి మౌనికా రెడ్డి గారిని మన మంచు మనోజ్ గారు చేసుకున్నారు. సో 2 years బ్యాక్ చేసుకున్నారు. ఆల్రెడీ మన బేబీ కూడా కన్నారు. సో బేబీ కూడా ఉన్నారు. ఇంతకుముందు బాబు ఉన్నారు. ఆమె వచ్చేసి వేరే, ఐ మీన్ ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ మ్యారేజ్ కు బాబు ఉన్నాడు. ఆ బాబుని ఈయనే తీసుకున్నాడు, ఇప్పుడు ఈయన దగ్గరే ఉంటున్నాడు. సో వాళ్ళిద్దరు ఆల్రెడీ కాలేజీలో ఫ్రెండ్స్ అంట. సో దానివల్ల వాళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. అది. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ వచ్చేసేసి భూమా మౌనికని మ్యారేజ్ చేసుకోవడం మనోజ్ వాళ్ళ ఫ్యామిలీకి నచ్చలేదు. అవును. సో దీని మీద కొంచెం కాంట్రవర్సీ జరుగుతుంది. అండ్ అలాగే ఆస్తి కోసం మనోజ్ గారు కూడా ట్రై చేస్తున్నారని ఇప్పుడు మనం ప్రెసెంట్ మీడియాలో చూస్తున్నాం. అవును. ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం? ఈ ఇష్యూ మీద నా అభిప్రాయం ఏంటంటే, అంటే పెళ్లి చేసుకోవడం నచ్చకపోయినా పర్లేదండి. ఎందుకంటే ఆయన సొంత కొడుకు, ఆయనకు ఆస్తి ఇవ్వడం మీ ధర్మం. ఎవరికి? మోహన్ బాబు గారికి ధర్మం. ధర్మం ప్రకారంగా తన కొడుకు కానీ కూతురుకు కానీ సమాన వాట పంచాలి. మనోజ్ గారికి ఏంటంటే సమాన వాట పంచలేదు. సో దానివల్ల ఇష్యూ జరుగుతుంది. ఇది ఇప్పుడు నుంచే కాదండి, పెళ్లి కాకముందు, ఐ మీన్ మౌనికా రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు కూడా వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉన్నాయి, చిన్న చిన్న గొడవలు. సో పెళ్లికి సరిగ్గా మంచు విష్ణు గారు సరిగా హాజరు కాలేదు. వాళ్ళ డాడీ అదే మోహన్ బాబు గారు కానీ లక్ష్మీ ప్రసన్న గారి దగ్గర నుండి పెళ్లి మ్యారేజ్ చేశారు. సో అది నచ్చలేదని కాదు, ఇంతకుముందు ఆల్రెడీ చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. ఈ పెళ్లితో, ఐ మీన్ ఈ మౌనికా రెడ్డి గారిని పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకో కొద్ది ఇష్యూ పెద్దదైంది. సో ఆస్తి పంచలేదని, సమాన వాట ఇవ్వలేదు కాబట్టి వాటి గురించి ఇష్యూ జరుగుతుంది. సో మోహన్ బాబు గారు కొంచెం రైజ్ అయ్యి, ఈ మధ్య ఈ రోజే చూశాను, కొంచెం రైజ్ అయ్యి మీడియా కూడా దాడి చేశాడు. సో అక్కడ జల్పల్లి అనేటువంటి శంషాబాద్లో ఉన్నటువంటిది, దాని మీద ఆయన మంచు మనోజ్ గారు వెళ్ళడం, వాళ్ళ బౌన్సర్లతో, ఐ మీన్ మోహన్ బాబు గారు విష్ణు బౌన్సర్లతో దాడి చేయడం వల్ల అసలు ఇది పద్ధతి కాదండి. ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ సూటబుల్ పర్సన్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ సూటబుల్ రెస్పాన్సిబిలిటీ. సో ఒక తండ్రి అయినటువంటి ఒక తండ్రి మోహన్ బాబు గారు అయినటువంటి ఆయన ఏం చేయాలంటే సమాన వాట పంచలేదు. సో అందుకే నాకు తక్కువ వచ్చింది ఆస్తులు అని చెప్పి మంచు మనోజ్ గారు కొంచెం పోరాటం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏంటి అంటే మోహన్ బాబు గారు వాయిస్ ఒకటి ఆడియో మనం వింటున్నాం కదా, ఏంటి అంటే మద్యానికి బానిసై మనోజ్ ఇలా చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. నిజంగా అలాగే ఉందంటారా? లేదండి, మద్యాన్ని బానేసిన వాడు అంత స్ట్రాంగ్ ఎలా ఉంటాడండి? సో ఆయన ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నాడు, మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాడు. ఆయనకు సరిగ్గా వాటా రాలేదు. ఐ మీన్ ఇప్పుడు ఫస్ట్ భార్యకి కొడుకు అయినటువంటి మంచు విష్ణు గారికి లక్ష్మీ ప్రసన్న గారి బాగా చూసుకుంటప్పుడు మనోజ్ గారిని బాగా చూసుకోవాలి కదా. మనోజ్ గారిని పక్కన పెట్టేసి విష్ణు గారిని, లక్ష్మీ ప్రసన్న గారిని బాగా చూసుకుంటున్నాడు. ఎవరు? తండ్రి మోహన్ బాబు గారు. అప్పుడెప్పుడో పెదరాయుడు సినిమా వచ్చినప్పుడు పెదరాయుడుగా పెద్ద ఇండస్ట్రీ ఇటు కొట్టిన ఆయన తన కుటుంబంలో చూసుకోకపోతే ఎట్లండి? సో మోహన్ బాబు గారికి నేను ఒకటే చెప్తున్నాను, అయ్యా మోహన్ బాబు గారు, దయచేసి మంచు మనోజ్ గారికి ఒక ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒక మనిషిగా, అక్కడ ఉన్నటువంటి మౌనిక గారి రెడ్డి గారి ఒక అభిమానిగా చెప్తున్నానండి, దయచేసి మంచు మనోజ్ గారికి న్యాయం చేయండి. అది. అండ్ అలాగే ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తే ఎమోషనల్ వీడియో ఒకటి మనోజ్ గారు పెట్టారు. సో ఆ ఎమోషనల్ వీడియో చూసినప్పుడు మీకేమనిపించింది? ఎమోషనల్ అంటే ఎవరైనా ఎమోషనల్ అవుతారండి. ఎందుకంటే ఇప్పుడు ఒక తండ్రి ఒక తల్లి కానీ సరిగ్గా చూసుకోకపోతే ఎవరైనా ఎమోషన్ అవుతారు. ఆయన కూడా ఎమోషన్ అయినాడు. సో ఆయనను ఇప్పటి నుంచే కాదు, దాదాపు గత 5-6 ఏళ్ళ నుంచి సరిగ్గా ఐ మీన్ సరిగ్గా ఆయనను పట్టించుకో, ఎదగనివ్వకుండా కూడా మోహన్ బాబు గారే చేస్తున్నారనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎదగకపోవడం అనేది పక్కన పెడదామండి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎదగనడం నటన విధానంలో ఆధారపడి ఉంటుంది. ఇంకోటి కథాపరంగా సినిమా హిట్ కావడం పరంగా ఉంటుంది. ఆయన ఎదగనికపోయినా సినిమా హిట్ అయితే ఆటోమేటిక్గా హీరో ఫేమస్ అయిపోతాడు. ఆల్రెడీ మంచు మనోజ్ గారు బాగా స్టంట్స్ చేస్తాడు, తన సినిమాలో తానే స్టంట్స్ చేసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు, ఐ మీన్ విష్ణు గారు కానీ మనోజ్ గారు సినిమాలు ఫ్లాప్లు అవుతున్నాయి, అటల్ ఫ్లాప్లు అవుతున్నాయి, మామూలు ఫ్లాప్లు, డిజాస్టర్లు అవుతున్నాయి. సో ఎదగపోవడం అనేది సినిమా అనేది తన నటన మీద, తన కథ సినిమాల కథల పరంగా అవుతుంది. కానీ అయితే మోహన్ బాబు ఆపుతున్నాడు అనేది అబద్ధం. సో ఆయన సినిమాలు లేవు, ఆయన సినిమాలు చేద్దామన్నా ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. సో ఎవ్రీడే ఒక సినిమా చేద్దామనుకుంటే మనోజ్ గారు ఎవ్రీ టైం ఏదైనా పెళ్లి జరగడమా, ఏదైనా ఇష్యూ జరగడమా, వాళ్ళ తండ్రి దగ్గర కానీ వాళ్ళ అన్న అయినటువంటి విష్ణు గారి తర్వాత వీళ్ళ వల్ల అంతా ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఆయన కొంచెం సినిమాలకు దూరంగా ఉన్నాడు. అదే అండి.
అండ్ ఫైనల్ గా చూసుకుంటే డిసిప్లిన్ కి పెట్టింది పేరు మంచు ఫ్యామిలీ. మోహన్ బాబు గారు అంటే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటేనే మోహన్ బాబు గారు. సో మరి అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఈ విధంగా రచ్చకెక్కడం కరెక్టా? అస్సలు తప్పండి. సో ఇప్పుడు డిసిప్లిన్ కి సంబంధించి అంటే విద్యా సంస్థలు ఉన్నాయి మన మోహన్ బాబు గారికి, యూనివర్సిటీ ఉంది. అలాంటి యూనివర్సిటీ విద్యా సంస్థలు ఉన్న వ్యక్తే తన కంట్రోల్ తప్పేసి మీడియా మీద దాడి చేయడం, తర్వాత ఆయన కుటుంబం నుండి సరైన న్యాయం చేయకపోవడం అస్సలు ధర్మం కాదండి. సో రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరంటే మోహన్ బాబు గారు. దయచేసి మోహన్ బాబు గారు మీ కుమారుడైనటువంటి మంచు మనోజ్ గారిని పట్టించుకుని ఆయనకు సరైన న్యాయం, సమన్వయ తత్వం చేయాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా భూమా మౌనిక గారే మంచు గారిని ప్రేరేపించి ఆస్తి కోసం ఇలా వాళ్ళ ఫ్యామిలీ మీదకి పంపించారు అని అంటున్నారు. దీని మీద మీ స్పందన? నో, నేను ఒప్పుకోనండి. ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. చూడండి, ఒక్కటి చెప్తానండి, ఎవరైనా భార్య మాట వింటారండి. ఇన్నంత మన సొంత తండ్రి మీద ఇలా అఘాత్యం చేయడం, ఇవన్నీ పోరాటం చేయడం అనేది తగదు. ఏదైనా ఒకవేళ తగుతుంది అనుకోండి, ఆయనకన్నా ఉండాలి కదండి. ఎవరికి? మోహన్ బాబు గారికి తన తండ్రి ఏముండాలి, ఒరే ఇలా కాదురా, నీకు ఏం కావాలి కూర్చోపెట్టుకుని సర్ది చెప్పుకొని తనకి ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వాలి. సో అది ఇవ్వలేదు, మాట లేదు. కూర్చోబెట్టుకుని ఆస్తి పంపకాలు లేదు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఒకటి రైజ్ అయింది. సో అలా పంచలేదు కాబట్టి వాళ్ళ భార్య అయినటువంటి మౌనిక రెడ్డి గారు ఏం చేశారంటే కొద్దిగా స్ట్రాంగ్ అడిగి చూడండి ఏమన్నా చెప్పి ఉండొచ్చు, అంతేగాని ఆమె పుష్ చేసి ఉండదని నా మనవి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ గొడవని అంటే వైసీపీ టీడీపీ పార్టీలు ఏమన్నా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుందా? ఎందుకు అంటే ఇప్పుడు భూమా మౌనిక గారు వచ్చేసి అఖిలప్రియ గారు టీడీపీలో ఉన్నారు, అండ్ మోహన్ బాబు గారు వచ్చేసి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ఇటువైపు ఏమైనా తిరిగే అవకాశం? ఫస్ట్ నుంచి మన మోహన్ బాబు గారు ఫస్ట్ ఎప్పుడంటే తెలుగుదేశం స్టార్ట్ అయినప్పుడు అన్నగారు ఎన్టీఆర్ ఆయనకు అనుకూలంగా అన్నాడు. తర్వాత చంద్రబాబు గారికి అన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయబట్టి 6 ఏళ్ళు అయింది. సో 6 సంవత్సరాల నుంచి ఆయనకి వెళ్ళి ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్, మీరు చెప్పినట్టు మన భూమా అఖిలప్రియ అయినటువంటి చెల్లెళ్ళు వాళ్ళు తెలుగుదేశం మారారు. సో ఈ ఘర్షణ ఉండొచ్చు, వాళ్ళల్లో ఉండొచ్చు. బయట మేము మాత్రం పట్టించుకోలేదు. ఒక మెగా అభిమానిగా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నానండి, జనసేన సభ్యుడిగా, జనసేన కార్యకర్తగా చెప్తున్నానండి. దయచేసి ఇది పార్టీలు లింకు కలపొద్దు. దయచేసి ఇవి రాజకీయ పొలిటీషియన్ చేయకూడదని నా మనవండి. అది ఏదో ఆస్తి తగాదాలు ఉంటే ఆస్తి తగాదాల వరకు చూసుకుందాం. ఇంకోటి జగన్ ఫ్యామిలీలో కూడా ఆస్తి తగాదాలు ఉన్నాయండి. సో ఆ లింక్ సరిపోయింది అంతే తప్ప ఇది తెలుగుదేశం టీడీపీ, తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం అదే వైసీపీకి ఇలాంటి సంబంధం లేదండి. ఇప్పుడు మనకు కాలితే మనం ఆయింట్మెంట్ పూసుకోవాలి తప్ప ఎవడో వచ్చి పూస్తా అని తప్పే లేదు. అది అనుకోవడమే తప్పు ఉంది. మనకు యాక్సిడెంట్ అయితే మన గాయం మనం మానిపించుకోవాలి. మనకు గాయం అయితే మన ఆయింట్మెంట్ మనం పూసుకోవాలి, కానీ ఎవడో వచ్చి పూస్తా అని తప్పు. అది పూయకూడదు. వాడికి ఎంత పూసుకోవాలో, ఎంత పరిమాణంలో పూసుకోవాలో వాడికి తెలుసు. సో ఇవన్నీ రాజకీయ లింక్ చేయొద్దని నా మనవండి. థ్యాంక్ యూ అండి.